శుభలేఖలు తీసుకొచ్చాను. అక్కడ పెట్టు, నేను మీ వాళ్ళతో మాట్లాడతాను. సరే మేడం. నువ్వు వెళ్ళు. ఓకే మేడం. అమ్మా, శుభలేఖలకి పసుపు రాయాలి. పూజ రూంలో పసుపు తీసుకురండి. అలాగే అజ్జీ. రోజీ, పెన్ను కూడా తీసుకురామ్మా. సరే అజ్జీ. శుభలేఖలేంటి అత్తయ్య గారు? ఓ అరుంధతి, నువ్వా? ఎప్పుడు ఊడిపడ్డావు? మనందరినీ చూడ్డానికి వచ్చింది అజ్జీ. సరే సరే, నువ్వు మధ్యాహ్నం బస్సులో ఊరికెళ్ళదు, నా కారులో డ్రాప్ చేస్తాను. అరుంధతి అత్తయ్యకి మొహమాటం ఎక్కువే అజ్జీ. మనల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఇంకొక పూట ఉంటుందిలే. రాత్రికి మనం ఓల్వో బస్ ఎక్కించి పంపించేద్దాం. రోజీ, నువ్వు నా కోడలైన తర్వాత నీ సంగతి చెప్తాను. అయ్యో, అలా వచ్చి ఇలా చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ రోజీ అత్తయ్య పిలిచి, మీ అబ్బాయేమో మా కంపెనీలో పనిచేస్తాడు, మీ ఆయనేమో ఉద్యోగం అంటూ దేశాలు పట్టి తిరుగుతుంటాడు, ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తావు, కొన్నాళ్ళు వచ్చి ఇక్కడ ఉండమంటే వచ్చాను. పాపం, మా పిన్ని అసలే మొహమాటస్తురాలు, అందుకే కాదని లేకపోయింది. అవునవును, బాగా మొహమాటస్తురాలు, బాగా మోటస్తురాలు. అది సరేగానత్తయ్య, మొదటి శుభలేఖ దేవుడికి ఇవ్వాలి కదా? అవును, దేవుడికే ఇవ్వాలి. కానీ నా గుండెల్లో ఎప్పుడూ ఉండే నా స్నేహితురాలికిస్తాను. నాకు నా రోజీ దేవుడి కంటే ఎక్కువ. నా స్నేహితురాలి చేతిలో విజయం రాసుకోలేదు. ఆ చేయే ఓ విజయం. ఆ చేత్తో బంగారాన్ని పంచగలదు, ప్రేమని పంచగలదు. ఏంటి, మన కంపెనీలో ఏమైనా ఫంక్షన్ చేస్తున్నారా? ఈ ఇన్విటేషన్స్ ఏంటి? కంపెనీలో కాదు, ఇంట్లోనే గ్రాని. ఇందులో ఏం రాసిందో నేను చదువుతాను. చిరంజీవి కుమారి నందిని అనే అమ్మాయిని నేను మనవరాలిగా దత్తత తీసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఈ నెల 19వ తేదీ ఉదయం 10:11 శతభిష నక్షత్రయుక్త కర్కాటక లగ్న శుభపుష్కరాంశమున ముహూర్తం నిర్ణయించబడింది. కావున మీరందరూ బంధుమిత్ర సమేతంగా వచ్చి నందినిని ఆశీర్వదించి ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు లక్ష్మి. చాలా థ్యాంక్స్ సంధ్య, చక్కగా చదివావు. వ్యవహారం శుభలేఖల దాకా వచ్చింది అంటే శుభలేఖలు పంచి తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేసి మన పరువు తీయాలనేగా. ఈ శుభకార్యానికి అందరూ వచ్చి వారి ఆశీస్సులివ్వడం ఎంతో శుభకరం. అయ్యో, నేను చూడలేదు గ్రాని, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. శ్రీమతి శ్రీ చలసాని రోషి గారి ఆశీర్వాదంతో అని రాసింది. అసలు ఈ దత్తత కార్యక్రమం అనేది నాకు ఇష్టం లేని పని. కనీసం నా పర్మిషన్ అడగకుండా నా పేరు వాడుకుంటున్నారా?
అలా చేయడం వల్ల మనిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదని అనుకుంటారు. లేకపోతే నువ్వు చెప్పినట్టుగా మనిద్దరి మధ్య ఏదో గొడవ ఉందని అందరూ అనుకుంటారు. అలా కాదమ్మమ్మా, మరో విధంగా కూడా ఆలోచించాలి. నీ పేర్లేని శుభకార్యం కృష్ణుడు లేని మహాభారతం లాంటిది. శుభలేఖ చూడగానే అమ్మమ్మ పేరు ముందు కనిపించాలి కదా. అచ్చి దృష్టిలో నువ్వొక లెజెండ్వి అమ్మమ్మా. ఇదిగో రోసి, మొదటి శుభలేఖని నీకే ఇస్తున్నాను. ఈ శుభలేఖలో నీ పేరు ఇంత అందంగా చెక్కినట్టే ఈ శుభకార్యాన్ని కూడా చక్కబెట్టు. నాకిష్టం లేకుండా నా పేరు వాడినా, నాకిష్టం లేని పని చేసినా నేను ఇలాగే చేస్తాను. నువ్వు కోపంతో చించి పారేసిన శుభలేఖ ముక్కలు అక్షింతలై నందినిని ఆశీర్వదిస్తున్నట్టున్నాయి. చూడు. నీ చెయ్యే అలాంటిది రోజే. నువ్వు నెగటివ్ గా చేసినా ఆ చెయ్యి పాజిటివ్ గా చేస్తుంది. ఇదిగో, ఇది కూడా చింపుతావా? ఏ చింపనా? చూడు. నువ్వు ఎన్ని చింపేసినా వదలను. నువ్వు తీసుకోవాల్సింది. అవునా? అంత గట్టి శుభలేఖం చించడానికి చాలా కష్టపడుతున్నావు రోజే. చేయి చూడు ఎలా కందిపోయిందో. మొత్తం చింపేస్తావా? ఎస్, మొత్తం చింపేస్తాను. రోసీ, చింపే కొద్దీ ముక్కలు తక్కువ అవుతున్నాయి. అంటే చింపలేకపోతున్నావు అన్నమాట. మీరు మా గ్రానీని రెచ్చగొడుతూ కావాలని ఇదంతా చేస్తున్నారు. ఏమండి సంజయ్ గారు, ఇక్కడ ఎవ్వరూ ఎవరిని రెచ్చగొట్టడం లేదు. మర్యాద ఇస్తుంటే తీసుకోవడం లేదు. నువ్వుండి సంధ్య. అత్తయ్య, నీకిష్టం లేని పనికి అంత కష్టపడ్డం దేనికి? ఈ ఇంటిని వీళ్ళంతా ఒక మైసభ చేశారు. ఈ రోజు ఎప్పుడు చూడండి ఈ ఇంట్లో ఇప్పుడు చూడాల్సి వస్తుంది. ఇంతవరకు మీకు ఇష్టం లేకుండా ఈ ఇంట్లో ఏమీ జరగలేదు. కానీ ఇదేంటో. చూడు రోసి, నువ్వు ఇష్టపడనివేవి చెడ్డవి కాదు. నువ్వు ఇష్టపడేవాళ్ళు ఎవ్వరూ మంచివాళ్లు కాదు.
అమ్మమ్మ. అయ్యో మీ వేలికి రక్తం కారుతుందమ్మా, ఆపండి అమ్మమ్మ. నేను ఆపను. ఎవరు నన్ను ఆపడానికి ట్రై చేయకండి. ఈ శుభలేఖలని చింపే తీరుతాను. ఏంటిది రోజీ? ఆపు. వద్దు అమ్మమ్మ ప్లీజ్. నువ్వు నన్ను ముట్టుకోవద్దు. నువ్వేంటి అసలు ఏదో సొంత మనోరాలైనట్టు అలా ఫీల్ అయిపోతున్నావు? చించేశాను, మొత్తం చించేశాను. ఈ రోజు ఇంట్లోనైనా బిజినెస్ లోనైనా ఓడిపోదు. ఓటమిని చెప్పుల కింద, గెలుపుని నెత్తి మీద కిరీటంలో పెట్టుకుంటుంది. నా మీద మీరేదో సాధిద్దామనుకుంటే అది మీకు అవమానమే తప్ప నాకేమీ కాదు. గెలుపు నీదే రోసీ, నువ్వు గెలవాలి. నీ మనవరాలు రోసీ విషయం నీకు తెలియకుండా మేం మేనేజ్ చేస్తూ నిన్ను గెలిపిస్తున్నావు. మేం ఓడిపోతూ నిన్ను గెలిపిస్తున్నావు. ఈ విషయం నీకెప్పుడు అర్థం అవుతుందో. శుభలేఖలన్నీ అమ్మమ్మ చింపేసింది. ఇప్పుడు ఎలా అజ్జీ? ఇలాంటిది ఏదైనా జరుగుతుందని ఓ శుభలేఖ దాచాను. శ్రీమతి రోజీ చెల్సాని గారు, నందినిని నేను దత్తత తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మీరొచ్చి ఆశీర్వదించాలి. అజ్జీ మీ ఇద్దరికి ఓటమి అనేది లేదు. అటు అమ్మమ్మ శుభలేఖ తీసుకోకుండా విజయం సాధించింది, నువ్వు శుభలేఖ ఇచ్చి విజయం సాధించావు. పదమ్మా, శుభలేఖల ఆర్డర్ ఇచ్చిన ప్రింటింగ్ ప్రెస్ లో ఇంకా చాలా శుభలేఖలున్నాయి. వాటిని కలెక్ట్ చేసుకుందాం. చాలా మందికి పంచాల్సింది. పద. అంతయు మాయామోహితముగా ఉన్నది. ఇది అట్టిది. ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము!
ఎంత మరువై ఎత్తిరించినను మరపును పిన్ని ఈ టీవీలో కరెక్ట్ టైంకి కనెక్ట్ అయ్యే సినిమా వస్తుంది. చూసావా పిన్ని, మహాభారతంలో విలన్ రావణాసురుడు ఎలా డైలాగులు చెప్తున్నాడో. నీ తలకాయ. మహాభారతంలో విలన్ రావణాసుడు కాదు, దుర్యోధనుడు. ఏమో నాకేం తెలుసు. పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త రక్తం ఎలా కారుతుందో. వెళ్ళు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఏంటత్తయ్య ఇది? రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ఇలా. ఇదిగో పిన్ని. ఇదిగో ఏమిటి? తుడు. వీళ్ళందరి బాగు కోసం, ఈ కంపెనీల అభివృద్ధి కోసం ఇప్పటికే మీ రక్తాన్ని ఎంతో ధారపోశారు. ఇంకా ధారపోయడం ఏంటత్తయ్య? కానీ ఇప్పుడు అజ్జీ వాళ్ళ స్వార్థం కోసం ధారపోస్తుంది పిన్ని. వాళ్ళు చేస్తున్న వేస్ట్ పనులను చూసి భరించలేక ప్రెస్ నుంచి ఈ పరిస్థితి తెచ్చుకుంది. చిన్న రోజు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మీ నానమ్మ కళ్ళల్లో కనిపించిన ఆనందం ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. ఆ నందిని ఈ ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పుడే నెమ్మది నెమ్మదిగా పోయింది. అసలు నేను పచ్చిగా చెప్తున్నాను అత్తయ్య, ఆ నందిని లక్ష్మి అత్తయ్యకేదో మందు పెట్టేసింది. వెనక ముందు ఎవరూ లేని వాళ్ళు ఎవరో ఒకరిని దగ్గర చేసుకోవడం కోసం మందు మాకులు పెట్టి తమ వైపు తిప్పుకుంటారంట. బలం బలహీనతలు తెలుసుకుని చివరికి వారిని బానిసలు చేసుకుంటారంట. వ్యసనపరుడు ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువున కాకుమతి పాంచాలని ఏడ్పించి పలువలు. దాన్ని ఇప్పుడు కంట్రోల్లో పెట్టకపోతే ఒక లక్ష్మి అత్తయ్యనే కాదు, టోటల్ గా ఈ ఇంటినే తన కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. అదసలు చస్తాను అని వచ్చింది. చచ్చేలోపు ఈ ఇంటిని ముక్కలైనా చేస్తుంది, లేదంటే మధ్యలో గోడైనా కడుతుంది. అసలు అనాథ అంటుంది కానీ రేపు లక్ష్మి అత్తయ్య దీన్ని దత్తత తీసుకున్న తర్వాత దాని తరఫు వాళ్ళెవరైనా వచ్చి ఇది మా అమ్మాయి అంటే అదప్పుడు చచ్చినా బ్రతికినా ఆస్తిలో సగం వాళ్ళు ఉత్తునే తన్నుకుపోతారు. అజ్జి అసలు ఆ వైపు నుంచి ఆలోచించలేదు. ఏంటి గ్రాని? అమాయకంగా లక్ష్మి అత్తయ్య దాని మాయలో పడిపోయింది. ఇక చిన్న రోజు దాని స్నేహం అనే మాయలో ఎప్పుడో పడిపోయింది. వాళ్ళని దాని ఉచ్చులో నుంచి బయటకు తీసుకురావాలి గ్రాని. అలా తీసుకురావాలి అంటే దానికి అత్తయ్యే గట్టిగా చెప్పాలి. గ్రాని, నువ్వు కన్నెర చేస్తే సింహమైనా వెనకడుగు వేయాల్సిందే. అలాంటి నువ్వు ఊరుకోకూడదు. దానికివ్వాల్సిన కోటింగ్ ఇచ్చి దాన్ని హద్దుల్లో పెట్టాల్సిందే. రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం పరిలోపల ఓరుకి సన్నాహం. అర్జున రణశాస్త్రం గర్జన పిడుగాస్త్రం సురకత్తుల యుద్ధం శత్రువు సిద్ధం. ఇది మా రణహోమం. కన 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 రక్కస కననం కన కన ధన ధన దానవ దహనం. పులి లేగదూడి మీదకి వెళ్ళింది. ఈ దెబ్బతో ఆ లేగదూడ పని మటాష్. రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం.